హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి ఏపీ ఎకానమీలో కీలకమైన ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఇప్పటి వరకు మనము 4 టాపిక్స్ చెప్పుకున్నాము. ఈ వీడియోలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు 5వ టాపిక్ని చెప్పుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్స్ మీద ఎంసీక్యూస్ మనం ప్రిపేర్ చేసి మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేసామండి. పేపర్ 1 మరియు పేపర్ 2. ముఖ్యంగా పేపర్ 2 విషయానికి వస్తే లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వే, శ్వేతపత్రాలు ఈ అంశాలను బేస్ చేసుకుని ఎంసీక్యూస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. అదేవిధంగా పేపర్ 1లో ఏపీ హిస్టరీ మరియు కరెంట్ పాలిటిక్స్ సంబంధించి మనకి ప్రతి సబ్జెక్ట్ నుంచి 1500 ప్రశ్నలు చొప్పున మొత్తం 6000 ఎంసీక్యూస్తో ఈ 2 మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేసి ఉన్నాము. మనకి ఎగ్జామ్కి ఇంకా లాస్ట్ 42-43 డేస్ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కడైతే మనం వెనకబడి ఉన్నామో మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఈ మోడల్ పేపర్స్ అనేవి మీకు ఉపయోగపడతాయండి. ఈ 2 బుక్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మన దగ్గర ఒక 75 నుంచి 100 సెట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనము అతి తక్కువ రేటుతో కేవలం 399 రూపాయలకి 2 పుస్తకాలు, ఫ్రీ హోమ్ డెలివరీ విత్ ఏ గ్రేడ్ పేపర్, మీకు క్వాలిటీ వచ్చేసి ఏ గ్రేడ్ పేపర్ వేసామండి. అతి తక్కువ ఖర్చుతోటి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరియు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా మనము ప్రతి మోడల్ పేపర్ వెనక ఇవ్వడం జరిగింది. బబ్లింగ్ విషయంలో మిస్టేక్ జరగకుండా ఉండాలి అని. ఎవరైతే ఆల్రెడీ తీసుకున్న మిత్రులు మీకు గనక ఈ బుక్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. ఇంకా కావలసిన వాళ్ళు మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపించండి. పంపించిన తర్వాత మీకు ఇలా ప్యాక్ చేసి నీట్గా మీ ఇంటి వద్దకే 3 to 4 డేస్లో వచ్చే విధంగా పోస్టులో వేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్కి ఇంకా తక్కువ రోజులు మాత్రమే ఉంది. ఇంకా పోస్టులు కూడా 3-4 డేస్లో మేము ఆపివేయడం జరుగుతుంది పోస్టల్ సర్వీసెస్ని. కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మిత్రులు ఇంకా ఒక 75 నుంచి 100 సెట్లు మాత్రమే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు త్వరపడి తీసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక మనము ఈ పోస్టల్ ద్వారా బుక్స్ చేయడం కంప్లీట్ చేసుకుంటే ఎంత త్వరగా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీసుకున్న మిత్రులు మీకు గనక బుక్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మన క్లాస్ విషయానికి వస్తే ఇంకా మనము సోషియో ఎకనామిక్ సర్వేలో 5th టాపిక్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. మనకి వ్యవసాయము, అనుబంధ రంగాలు. వ్యవసాయంలో మనకి వ్యవసాయము, పశుపోషణ, మత్స్య సంపద, అడవులు, ఉద్యానవనము ఇవి ఉపరంగాలు కలిగి ఉన్నాయి. ఈ ఉపరంగాల విషయానికి వచ్చేసి గత సంవత్సరంలో మనకు సర్వే అంటేనే గత సంవత్సరంలో జరిగినటువంటి అంశాలు. గత ఆర్థిక సంవత్సరంలో ఏ విధమైన ప్రగతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించింది. ఎందుకంటే ఇప్పటికీ 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మన రాష్ట్రంలో. కాబట్టి వ్యవసాయానికి సంబంధించి పథకాలు, పథక లబ్ధిదారులు, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, విస్తీర్ణము, ఈ పథకాల లబ్ధిదారులు ఏ విధంగా ఉన్నారు, ఒక్కొక్క ఉపరంగం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా మనకి సర్వే రిలీజ్ చేసిందండి. దాదాపు మనకి 421 పేజీలతోటి ఇంగ్లీష్ మీడియంలో మనము ఇందులో ఉన్న అంశాలను షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసి అతి తక్కువ టైంలో మీకు ఒకవైపు సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా, మరొక వైపు ఫ్యాక్ట్స్, ఏపీ అకాడమీ అంటే ఫ్యాక్ట్స్ అనే విషయంతో పాటు ఇన్ కేస్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ప్రశ్నలు అడిగినా అర్థమయ్యే విధంగా మనము షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే వ్యవసాయం, అనుబంధ రంగాలు దాదాపు 100 పేజీలు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం 21 పేజెస్కి కుదించి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఇది ముఖ్యంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న అంశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు అఫీషియల్ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో కూడా మనం చూపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, వ్యవసాయము, అనుబంధ కార్యకలాపాలు. ఇందులో మనకు ఫస్ట్ పాయింటే ఆంధ్రప్రదేశ్లో భూ వినియోగం ఏ విధంగా ఉంది. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో భూ వినియోగము
మనకి నికర పంట సాగు విస్తీర్ణము అని, అడవులు అని, వ్యవసాయేతర వినియోగానికి కట్టిపెట్టిన భూమి అని, బీడు మరియు సాగు యోగ్యం కాని భూమి అని, ప్రస్తుత బీడు భూములు, ఇతర బీడు భూములు, సాగుకు పనికి వచ్చే వ్యర్థ భూములు, ఇతర భూమి, ఇలా డివైడ్ చేశారు. మనకు గతంలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. భూ వినియోగం విషయంలో నికర సాగు నేల ఎంతుంది, వ్యర్థ భూమి ఎంతుంది, బీడు భూములు ఏ విధంగా ఉన్నాయి, సర్వే ప్రకారం అడవులు ఎంత అని. కాబట్టి ఒకసారి ఇది మనం చూద్దాము ఈ టేబుల్. ఇక్కడ నికర పంట సాగు విస్తీర్ణం 30.41. మనం సర్వే స్టార్ట్ చేసుకున్నప్పుడు కూడా జనరల్ రివ్యూ సాధారణ సమీక్షలో ఫస్ట్ పాయింట్ మనకు స్టార్ట్ అయిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికర సాగు విస్తీర్ణం ఎంత, 30.41%. అది 49.56 లక్షల హెక్టార్లకు సమానం. అడవులు 22.63%, సర్వే ప్రకారం 22.63%. వ్యవసాయేతర వినియోగానికి అట్టిపెట్టిన భూమి, వ్యవసాయేతర వినియోగం అంటే వ్యవసాయం కాకుండా పారిశ్రామిక గృహ అవసరాలకు ఉపయోగించే భూమి 12.84%. బీడు మరియు సాగు యోగ్యం కాని భూమి 8.19%. ప్రస్తుత బీడు భూములు అంటే ప్రస్తుత సంవత్సరంలో ఖాళీగా ఉంచి ఎలాంటి వ్యవసాయ ఉత్పాదకత లభించని భూములు ప్రస్తుత బీడు భూములు 14.91%. ఇతర బీడు భూములు 6.36%. సాగుకు పనికి వచ్చే వ్యర్థ భూములు 2.47%. ఇతర భూమి 2.19%. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నికర పంట సాగు విస్తీర్ణం మనకు చాలా ఇంపార్టెంట్, 30.41. అడవులు 22.63%. మరియు వ్యవసాయేతర వినియోగానికి పట్టిపెట్టిన భూమి 12.84%. ఈ మూడు మనకు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మిగిలినవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, రాష్ట్రంలో మొత్తం 22 రకాల నేలలు ఉన్నాయి. మన రాష్ట్రంలో నేలల రకాలు అనేక రకాలు ఉంటాయి కదా, అందులో మొత్తం 22 ఉంటే అత్యధిక నేలలు ఏ రకానికి సంబంధించినవి? అత్యధిక నేలలు ఎర్ర నేలలు. తర్వాత రాష్ట్రంలో 6 వ్యవసాయ శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి. అగ్రికల్చర్ క్లైమేట్ జోన్స్, ఉత్తర తీర ప్రాంత మండలము అని, దక్షిణ మండలము, గోదావరి, కృష్ణ, అదేవిధంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి అధిక వర్షపాత లోటు కలిగినటువంటి జిల్లాలు, ఇవన్నీ కూడా 6 అగ్రికల్చర్ క్లైమేట్ జోన్స్. నెక్స్ట్, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. మనకు కమతం అంటే ఏంటి? రైతు సేద్యం చేసే భూమి కమతము. 1970-71 నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కమతాల సేకరణ చేస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా అల్ప ఉత్పాదకత ఉంది. అల్ప ఉత్పాదకతకు ప్రధాన కారణము సగటు కమతం తక్కువగా ఉండడం. జనాభా ఏమో పెరిగిపోతుంది, భూమి అంతే ఉంటుంది, కాబట్టి సగటు కమతం అనేది తగ్గుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 0.94 హెక్టార్స్ ఉండేది సగటు కమతం. ఆ సగటు కమతం తగ్గినది 0.86 హెక్టార్స్. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది. చూడండి, భూ కమతాలకు సంబంధించి వివరాలను 1970-71 నుండి కమతాల గణన ద్వారా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సేకరించడం జరుగుతుంది. కమతాల సేకరణ ప్రతి 5 సంవత్సరాలకు చేస్తారు. ప్రజెంట్ 2021-22 తాత్కాలిక గణనకు సంబంధించిన డేటా అందుబాటులో ఉంది. ఇందులో చూడండి, రాష్ట్రంలో భూ కమతాల సగటు కమత పరిమాణం 2015-16లో 0.94 హెక్టార్లు ఉంటే 21-22లో 0.86. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి సగటు కమతం అసలుకే తక్కువగా ఉంది కంపేర్ టు ఇండియా. మనము 0.94 హెక్టార్లు ఉండేది కాస్త ఏమైంది 0.86 హెక్టార్లకి తగ్గినది, స్వల్పంగా తగ్గినది. ఈ పైన గుర్తుపెట్టుకోండి. కమతాల సంఖ్య, మనకు కమతాల సంఖ్య పెరిగితేనే సగటు కమతం తగ్గినట్టు. ఓకేనా? ఇప్పుడు చూడండి, కమతాల సంఖ్య 2015-16లో 85.24 లక్షలు ఉంటే 21-22లో 96.90 లక్షలకు పెరిగినది. అంటే 96.90 లక్షలు. అంటే కమతాల విఘటన జరుగుతుంది. కమతాలు ఎక్కువగా విడిపోతున్నాయి, జనాభా ఎక్కువగా ఉన్నారు, ఫలితంగా సగటు కమతం తగ్గినది 0.86 హెక్టార్స్. ఓకేనా? నెక్స్ట్, ఆహార ధాన్యాలు. ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏం చెప్పుకున్నాము జనరల్ రివ్యూలో కూడా, వర్షపాతం తగ్గింది, ఆహార ధాన్యాల కింద సాగు చేసే విస్తీర్ణము తగ్గింది,
ఉత్పత్తి తగ్గింది అని చెప్పుకున్నాం. అందుకే వ్యవసాయ రంగం వృద్ధి రేటు 1.69 అయితే వ్యవసాయ ఉపరంగము నెగటివ్ గ్రోత్ రేట్ సాధించినది, రుణాత్మక వృద్ధి రేటు. అవునా? ఎందుకంటే ఈ ఉత్పత్తి, ఉత్పాదకత, వర్షపాతం తగ్గినందువల్ల. ఒకసారి చూడండి, ఆహార ధాన్యాల కింద సాగు విస్తీర్ణం 22-23లో 36.08 లక్షల హెక్టార్లు ఉంటే 23-24లో ఎంత ఉందండి? 33.32 లక్షల హెక్టార్లు. 36 నుంచి ఏమైంది? తగ్గినది. 33.32 లక్షల హెక్టార్లు. ఆ తగ్గుదల ఎంత? 9.45%. పర్సెంట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆటోమేటిక్గా సహజంగా విస్తీర్ణం తగ్గినప్పుడు ఏమవుతుంది? ఉత్పత్తి కూడా తగ్గుతుంది సహజంగా, ఉత్పాదకత మరింత ఎక్కువగా లేనప్పుడు. ఉత్పత్తి విషయానికి వస్తే 168.41 లక్షల టన్నులు ఉండేది 146.65 లక్షల టన్నులకు తగ్గినది. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినది, ఆహార ధాన్యాల కింద పండించే పంట విస్తీర్ణము తగ్గినది. ఒకవైపు విస్తీర్ణం 9.45% తగ్గినది, ఉత్పత్తి ఎంత తగ్గింది? 12.92% తగ్గినది. ఈ పర్సెంటేజ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? 33.32 లక్షల హెక్టార్లు మరియు 146.65 లక్షల టన్నులు. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనం ఏం చెప్పుకున్నాము? ఆహార ధాన్యాల గురించి మాట్లాడుకున్నాం కదా, 33.32 లక్షల హెక్టార్లని. అందులో ఖరీఫ్ 18.13, రబీ 15.19. ఖరీఫ్లో, రబీలో సహజంగా రబీతో పోల్చుకుంటే ఖరీఫ్లోనే ఎక్కువ సాగు విస్తీర్ణం జరుగుతుంది ఆహార ధాన్యాలు. అదేవిధంగా ఉత్పత్తి విషయానికి వస్తే ఓవరాల్గా 146 అనుకున్నాం కదా, అందులో ఖరీఫ్ 80.22, రబీ 66.43. ఉత్పత్తి, విస్తీర్ణం రెండూ కూడా ఖరీఫ్లోనే ఎక్కువ. ఓకే, ఆ పాయింట్ గురించి మనం ఇది రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పంట తీవ్రత. స్థూల పంట సాగు విస్తీర్ణానికి నికర పంట సాగు విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తే పంట తీవ్రత. ఇది మనకు లాస్ట్ ఇయర్ 1.21 ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతారు పంట తీవ్రత ఎంత అని. అంటే ఒక సంవత్సరానికి పండే పంటలుగా మనం చెప్పొచ్చు. పంట తీవ్రత ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ పంటలు పండుతున్నాయని అర్థం. పంట తీవ్రత ఎక్కువగా ఉండడం ఆర్థిక వ్యవస్థకు మంచిది. పంట తీవ్రత ఎక్కువగా ఉండాలంటే నీటిపారుదల సదుపాయం కూడా ఎక్కువగా ఉండాలి. ఓకేనా? వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పంట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పంట తీవ్రత ఎంతండి? 1.21. ఆంధ్రప్రదేశ్లో పంట తీవ్రత ఎంత? 1.21. నెక్స్ట్ నీటిపారుదల గురించి మాట్లాడుకుంటాం. రాష్ట్రంలో స్థూల సాగునీటి వసతి గల విస్తీర్ణం 2022-23లో 36.56 లక్షల హెక్టార్ల నుండి 23-24లో 32.71 లక్షల హెక్టార్లకు తగ్గినది. స్థూల సాగునీటి వసతి ఎంత? 32.71 లక్షల హెక్టార్లు. అదేవిధంగా నికర సాగునీటి వసతి గల విస్తీర్ణము 26.03 లక్షల హెక్టార్లు కలదు. స్థూల, నికర 26.03 లక్షల హెక్టార్లు నీటిపారుదల విషయంలో. స్థూల సాగునీటి వసతి 32.71 లక్షల హెక్టార్లు. రెండు విషయాల్లో మనకు తగ్గింది. నెక్స్ట్ రైతులకు 100% వేప పూత పూసిన నీమ్ కోటెడ్ యూరియాని, ధృవీకృత విత్తనాలను సరఫరా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరియు రైతులకు సంబంధించిన సమీకృత కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. 155251 155251 అది టోల్ ఫ్రీ నెంబర్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, మనకు ఒక్కొక్కసారి పథకాల లబ్ధిదారులు ఎంతమంది అని అడిగే అవకాశం ఉంది. మనకు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకము ప్రస్తుత బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక్కడ పాయింట్ ఏంటి? సర్వే అంటే గత సంవత్సరానికి సంబంధించింది. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా రిలీజ్ చేసేటువంటిది సర్వే. ఈ సర్వేలో మనకు పోయినసారి ఏం పథకం ఉంది? మనకి రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ 13,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అందులో 7,500 రూపాయలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానివి,
6,000 పిఎం కిసాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్వి. ఇక్కడ ఏంటంటే 23-24లో మొత్తం 7,226 కోట్ల మొత్తాన్ని, అందులో 7,500 రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వానివి, 6,000 వచ్చేసి కేంద్రానివి. ఇందులో 4,182 కోట్లు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద, పిఎం కిసాన్ కింద 3,043 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అల్టిమేట్గా 53.58 లక్షల రైతు కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు? రైతు భరోసా పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు కలరు? ఎంతమంది? 53.58 లక్షల మంది. 53.58. ఇందులో ఇంకో పాయింట్ ఏంటి? కౌలు రైతులకు కూడా వర్తించేది. ఎందుకంటే గత ప్రభుత్వము కౌలు రైతులకు సంబంధించి 2019లో చట్టం తీసుకొచ్చారు. సిసిఆర్సి కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా వర్తించే విధంగా, అగ్రవర్ణ కౌలుదారులకు తప్ప మిగిలిన వాళ్ళకి వర్తించే విధంగా ఈ తీసుకుని రావడం జరిగింది. అందులో కౌలుదారులు ఎంతమంది? 2.85 లక్షల మంది. కౌలు రైతులు వచ్చేసి 2.85 లక్షల మంది. ఓవరాల్గా 53.58 లక్షల మంది. నెక్స్ట్ ఇంకేంటి? ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే గతంలో ప్రభుత్వం పరిహారం పెంచింది. 5 లక్షలు ఉన్నది కాస్త 7 లక్షలు పెంచారు. ప్రజెంట్ కూడా 7 లక్షలే ఉంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారంగా అందించేది ఎంత? 7 లక్షల రూపాయలు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. అదే మనకు మత్స్యకారులు కనుక ఎవరైనా వేటకి వెళ్ళి చనిపోతే వాళ్ళకి ఎంత ఇస్తారంటే 10 లక్షలు ఇస్తారు. మత్స్యకారులకు అయితే 10 లక్షలు. రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేది 7 లక్షల రూపాయలు. అదేవిధంగా ఈ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏం చెప్పుకున్నాము? వ్యవసాయ పరపతి రైతులకి రుణాలు ఇచ్చేందుకు ముందుగానే లక్ష్యం పెట్టుకుంటారు. గత సంవత్సరము లక్ష్యం కంటే అధికంగానే ఇవ్వడం జరిగింది. మనకి ఈ సంవత్సరము ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు? ఇలా అడిగే అవకాశం ఉంది. వ్యవసాయ పరపతి రుణాలు చూడండి, 23-24 సంవత్సరానికి వ్యవసాయ పరపతికి సంబంధించి యాక్చువల్గా పెట్టుకున్న టార్గెట్ 2,31,000 కోట్లు. వ్యవసాయ పరపతి రుణ లక్ష్యం 2,31,000 కోట్లు. అది గత సంవత్సరం అంటే 22-23తో పోల్చుకుంటే 40% అధికం. 2024 మార్చి 31 వరకు 2,68,254 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. మంచి విషయమా కదా? మంచి విషయమే. అంటే వ్యవసాయ పరపతి రుణాల లక్ష్యం పెట్టుకుందేమో 2,31,000 కోట్లు, పంపిణీ చేసిందంతా 2,68,254 కోట్ల రూపాయలు. అంటే దాని అర్థం ఏంటి అంటే రుణ సదుపాయం కల్పించారు రైతులకి. ఆ తర్వాత ఈ సంవత్సరం ఎంత అడుగుతారు? డైరెక్ట్ ప్రశ్న చూడండి. వ్యవసాయ పరపతి కోసం 24-25 సంవత్సరానికి ప్రతిపాదించబడిన వార్షిక రుణ ప్రణాళిక 2,64,000 కోట్లు. డైరెక్ట్ ప్రశ్న ఎంత అని అడుగుతారు. వ్యవసాయ పరపతి కోసం ఈ సంవత్సరం ఎంత ప్రతిపాదించారు? 2,64,000 కోట్లు. క్రితం సంవత్సరం కంటే 14.28% అధికం. 14.28% ఏ విధంగా అధికం? 2,31,000 కోట్లు గత సంవత్సరం టార్గెట్. ఈ సంవత్సరం టార్గెట్ ఎంత? 2,64,000 crores. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇందా చెప్పుకున్నాం కదా, కౌలు రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం 11 నెలల కాలానికి భూ యజమానికి కౌలుదారులకు ఒప్పందం జరుగుతుంది. అంటే యాజమాన్య విషయంలో యజమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పథకాలు కౌలుదారులకు అందే విధంగా. ఓకేనా? చూడండి, భూ యజమాని కౌలు రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూ యజమాని హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా, చూడండి మళ్ళీ యాజమాన్యం హక్కులు నావే అని చెప్పి కౌలుదారుడు అనకుండా భూ యజమాని హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా కౌలు రైతులకి బ్యాంకింగ్, బీమా మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలతో సహా అన్ని వసతులు కల్పించడానికి, అంటే గవర్నమెంట్ ఏవైతే పథకాలు అందిస్తుందో
ఆ పథకాలకి లబ్ధిదారులుగా నిజంగా సాగు చేసేటువంటి కౌలుదారులకు లబ్ధి కలగాలి అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కు చట్టం 2019, ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టం 2019 గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం 2019 ఆగస్టు 15 నుండి అమల్లోకి కూడా రావడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే చూడండి, 2019 అక్టోబర్ 2న మనకు 2019 అక్టోబర్ 2న కౌలు రైతులకి సిసిఆర్సి పంట సాగుదారుల హక్కుల కార్డులు, క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్స్, మనకు చాలా చాలా ఇంపార్టెంట్, పోయినసారి ఎగ్జామ్లో కూడా అడిగారు సిసిఆర్సి అంటే ఏంటి అని. క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్స్ అవి జారీ చేయబడ్డాయి. ఈ చట్టం ప్రకారం భూ యజమాని మరియు సాగుదారుల పరస్పర అంగీకారంతో పంట సాగుదారుల హక్కుల కార్డులు 11 నెలల కాలానికి జారీ చేయబడతాయి. ఈ నెలల కాలానికి 11 నెలల కాలం. మనకి 23-24లో రాష్ట్రంలో 8,31,884 మంది వాస్తవ సాగుదారులకి సిసిఆర్సి కార్డులు మంజూరు చేశారు. ఈ పాయింట్ చెప్పడానికి, డైరెక్ట్ సిసిఆర్సి అంటే ఏంటి అని మనము తెలుసుకొని సర్వేలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, 8,31,884, 8,31,884 గత ఆర్థిక సంవత్సరంలో జారీ చేసినటువంటి సిసిఆర్సి కార్డ్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ గత ప్రభుత్వం ఏం చేసింది, 0 వడ్డీ పంట రుణాలు అంటే ఎవరైతే 1,00,000 లోపు రుణం తీసుకొని 1 సంవత్సరంలోగా తిరిగి చెల్లిస్తారో వారికి వడ్డీని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది, రీఎంబర్స్ చేస్తుంది. అది 0 వడ్డీ పథకం. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం 2019 ఖరీఫ్ నుండి 0 వడ్డీ పంట రుణాలు పథకాన్ని అమలు చేస్తుంది. 1,00,000 వరకు గల పంట రుణాలకు వడ్డీ సబ్సిడీని సకాలంలో ఎవరైతే రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తారో ఆ రైతులకి, 1,00,000 వరకు గల పంట రుణాలకు వడ్డీ సబ్సిడీని సకాలంలో అంటే పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఎన్ని రోజుల్లోపు, 1 సంవత్సరం లోపు రుణాలు చెల్లించిన రైతుల ఖాతాల్లోకి నేరుగా బదలాయించడం జరుగుతుంది. నెక్స్ట్, రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. మనకి ఏ సీజన్లో ఏ పంటలు వేయడము, దానికి ఏ మోతాదులో ఎరువులు వేయడము, ఉత్పాదకత పెంచడానికి తగు సూచనలు చేయడంతో పాటు ఆ భూసార పరీక్షలు ఇవన్నీ చేయడం కోసం పొలం బడి అనే కార్యక్రమం తీసుకొచ్చారు. పొలం బడి అనేది ఒక గ్రామంలో 30 మంది రైతులతో 14 వారాల పాటు నిర్వహించబడే క్షేత్ర ఆధారిత శిక్షణా కార్యక్రమం. 30 మంది రైతులకి 14 వారాలు ట్రైనింగ్ ఇస్తారు. ఒక వారంలో ఒక నిర్ణీత రోజున వారానికి ఒక సెషన్ నిర్వహించబడుతుంది. వారంలో ఒక సెషన్ పెట్టుకుంటారు. ఓవరాల్గా మనకి 14 సెషన్లు 30 మంది రైతులకి. అది పొలం బడి కార్యక్రమం. అదేవిధంగా ఇంకా ఏంటి, సాయిల్ హెల్త్ కార్డ్స్. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే ముఖ్యంగా భూసారం పరీక్షించినప్పుడు ఆ భూమిలో ఏది కొరతగా ఉంది, కొరతగా ఉన్నదాన్ని అధిగమించడానికి ఏ ఎరువులు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి అని టెస్ట్ చేస్తారు అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా. దానికి సంబంధించి కార్డులు కూడా 23-24లో రైతులకి 2.83 లక్షల భూసార కార్డులు పంపిణీ చేయడం జరిగింది, సాయిల్ హెల్త్ కార్డ్స్. ఆ తర్వాత తుఫాన్ వచ్చింది గత సంవత్సరం, మిచాంగ్. ఆ తుఫాన్ వల్ల పంట నష్టం జరిగింది. ఆ అంశమే మిచాంగ్ తుఫాను భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న 71,710 మంది రైతులకి 80% సబ్సిడీతో ఎంత ఇచ్చారండి సబ్సిడీ, 80%, రూపీస్ 3132 లక్షల సబ్సిడీలో కలిగిన 50,077 క్వింటాల పలు రకాల పంట విత్తనాలు మంజూరు చేశారు. పంట విత్తనాల్ని మిచాంగ్ తుఫాన్ వరద బాధితులకి ఎంత సబ్సిడీతో ఇచ్చారు అంటే దాదాపు 80% సబ్సిడీ. నెక్స్ట్, మనకి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ముఖ్యంగా వర్షాధార ప్రాంతాలు ఏవైతే రైన్ఫెడ్ ఏరియాస్ ఉన్నాయో ఈ వర్షాధార ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ మనకి. చూడండి, భారత ప్రభుత్వము 2014-15లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ NMSA
ప్రవేశపెట్టింది. ఈ మిషన్ కింద చూడండి, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలతో కలిపి వర్షాధార ప్రాంత అభివృద్ధి అంశాన్ని చేపట్టడం జరిగింది. వ్యవసాయము అనుబంధ రంగాలతో కలిపి రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీనికోసం ఈ పథకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు ఇస్తాయంటే 60:40 నిష్పత్తిలో. మన రాష్ట్రంలో 23-24లో 9 జిల్లాల్లో, ఎన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు? 9. కర్నూలు ముఖ్యంగా మన వర్షాధార ప్రాంతాలు, ఎక్కువగా వర్షాలు లేక సాగునీటి సదుపాయం ఎక్కువగా లేకుండా ఉన్నటువంటి జిల్లాలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం ఇందులో అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 23-24 సంవత్సరానికి ఆర్ఏడి కింద బడ్జెట్ విడుదల కాలేదు. అందువల్ల 23-24 ఈ పథకం అమలు జరగలేదు. రైన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి చేసే కార్యక్రమం 2014-15లో ప్రవేశపెట్టారు. మన ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో అమలవుతుంది. 23-24లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా చూడండి, 4 లక్షల వరకు సబ్సిడీ, 1 లక్ష రూపాయల ప్రారంభ రైతు వాటా, 5 లక్షల రుణంతో కలిపి మొత్తం 10 లక్షల యూనిట్ వ్యయంతో కిసాన్ డ్రోన్, సిహెచ్సి కిసాన్ డ్రోన్లు అందించే సదుపాయం. ఈ డ్రోన్ల ద్వారా రైతుకు వ్యవసాయంలో తోడ్పాటును అందించే కార్యక్రమం. ఇందులో భాగంగా ఎంత సబ్సిడీని అడుగుతారు, కిసాన్ డ్రోన్ కింద ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది? 4 లక్షలు సబ్సిడీ, 1 లక్ష రూపాయలు ప్రభుత్వం యొక్క వాటా, మిగిలిన 5 లక్షలు రుణం ఇస్తారు తక్కువ వడ్డీకి. ఓకేనా? నెక్స్ట్ ఆహార మరియు పౌష్టికత భద్రతా పథకం కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి నిధుల వాటాతో 24-25 సంవత్సరంలో 8,775 లక్షలను కేటాయించడం జరిగింది. ఇక్కడ ఈ పథకం వచ్చేసి ఆహార మరియు పౌష్టికత భద్రతా పథకం. దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర నిధులు ఎంత? 60:40. ఓకేనా? నెక్స్ట్ ఇది దీనికి సంబంధించిన అంశము. మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మార్కెట్లో మనం రిలీజ్ చేసామండి మోడల్ పేపర్స్. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మిత్రులకి అతి తక్కువ డబ్బులతోటి కేవలం 2 పుస్తకాలు 399 రూపాయలు విత్ ఫ్రీ హోమ్ డెలివరీతో పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిత్రులు కావాలి అంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.